హలో గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ నూడిల్స్. మీరు రోజు రొటీన్ చపాతీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ముందుగా నేను చపాతీ చేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత నేను షుగర్ వేసుకుంటున్నాను, ఒక హాఫ్ స్పూన్ అలా. షుగర్ ఎందుకంటే సాఫ్ట్నెస్ అనేది చపాతీ బాగా వస్తుంది, అందుకే నేను షుగర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏది ఉండలు లేకుండా మనము బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకు చపాతీ అనేది బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా, చాలా స్మూత్గా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నా. 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా చపాతీ అనేది వస్తుంది. అప్పుడే మీకు ఈ చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ మూసిపెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు నేను బ్రోకలీని తీసుకుంటున్నాను. బ్రోకలీని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను టమాటా కట్ చేసుకుంటున్నాను. 1 టమాటా సరిపోతుంది దీనికి. తర్వాత నేను ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. 1 ఆనియన్ సరిపోతుంది మనకి. ఆనియన్ కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు పచ్చిమిర్చి అనేది కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, బాగా కడిగి పెట్టుకున్న బ్రోకలిన్, ఒక కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి 4-5, ధనియా పౌడర్ ఒక స్పూను, కారం ఒక హాఫ్ స్పూను, పసుపు ఒక హాఫ్ స్పూను, ఉప్పు మనకు తగినంత. తర్వాత మనము చపాతీలు చేసుకోవాలి. చపాతీలు చేసుకోవడానికి నేను ఫస్ట్ అయితే ఉండలు చేసుకుంటున్నా. ఉండలు చేసుకొని ఇప్పుడు బాగా చపాతీ రౌండ్గా ఉజ్జుకోవాలండి. బాగా రౌండ్గా చేసిన తర్వాత చపాతీలు అన్నీ చేసుకోవాలి. అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక పెనం తీసుకుంటున్నా. అది బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేయద్దండి, 2 సైడు హీట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ వేసి తర్వాత ఇంకొక సైడ్ కూడా అలా ఆయిల్ వేసుకుంటే మనకు చపాతీ అనేది బాగా వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నానో అలా చేయండి ఒకసారి మీరు కూడా. ఇలా చేయడం వల్ల మనకి చపాతీ అనేది అన్ని సైడ్స్ కాలుతుంది. చపాతీ అనేది బాగా వస్తుంది. అప్పుడు అన్ని సైడ్స్ కాలితేనే చపాతీ అనేది బాగా వస్తుంది. కాలిన తర్వాత మనకి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అన్ని చపాతీస్ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత చూడండి, నేనైతే ఒక 6 చపాతీస్ తీసుకుంటున్నాను ఈ చపాతీ నూడిల్స్ చేయడానికి. చపాతీ అనేది చల్లారాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్నగా నూడిల్స్గా రావాలంటే ఇట్లా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి. మనకి అప్పుడే మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. మనకి చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక పెనం తీసుకొని అది బాగా హీట్ చేసుకోవాలి. నేను ఒక 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత సాసులు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ అలా సాసులు వేసుకుంటున్నా. అది సాసులు హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత మనము ఒక 5 మినిట్స్ అలా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. లైట్ బ్రౌనిష్ కలర్ టైప్ రావాలండి. ఆనియన్స్ అనేది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితేనే టమాటా అనేది బాగుంటుంది. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పసుపు అనేది వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా డ్రైగా అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను బ్రోకలీన్ అనేది వేసుకుంటున్నాను.
వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అలా వదిలేయండి. బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని అందులో బాగా మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ అలా ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా బాగా ఉడికితే అప్పుడు మీకి చపాతీ నూడిల్స్ అనేది బాగా వస్తుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది మీకు. ఇది ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మూత క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోండి. గరం మసాలా అనేది ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంటాయి కదండి, ఆ చపాతీ యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత అనేది క్లోజ్ చేయాలి. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని చల్లుకోండి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత బాగా టాస్ చేసుకోండి. టాస్ చేసుకొని మనం కొంతసేపు అలా ఒక 1 మినిట్ అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి చపాతీ నూడిల్స్. చాలా ఈజీ స్టెప్స్లో చూసేసారు కదండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.